సార్ ఇప్పుడు సరే మనకి చూసి చూసి అలవాటైపోయింది. 30 కిలోమీటర్ల స్ట్రెచ్ని ఒక 6 గంటల పాటు వెళ్ళారు ఆయన పరామర్శ అని చెప్పేసి. ఆ తర్వాత మాట్లాడిన పాయింట్స్ కనుక తీసుకుంటే ఇక లా అండ్ ఆర్డరు, బీహారు, జంగిల్ రాజు అని చెప్పేసి అన్నారు. మరి రాష్ట్రపతి పాలనకు కూడా సిఫార్సు చేస్తాం, లెటర్లు రాస్తాం అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళ ఎంపీలు కూడా ఢిల్లీలో అదే కార్యక్రమంలో ఉన్నారంటున్నారు. మరి గతంలో ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన మరి అప్పుడు వర్తించదా, లేకపోతే వాళ్ళు విమర్శలు చేసుకోరా? రెండు, ఆయన ఒక్కసారి కూడా ఆ రోజు రాంబాబు గారి ఇంటి మీద దాడి సందర్భంలో ఆయన ఖండనలో కానీ, ఎక్స్లో ఖండనలో కానీ, ఈరోజు మాట్లాడిన దాంట్లో కానీ అసలు దాడి జరగడానికి గల కారణాన్ని మాత్రం ఆయన చాలా కన్వీనియంట్గా పక్కన పెట్టేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిని, ప్రెసిడెంట్, సీఎంను కానీ ఎవరినైనా అనకూడదు. అంత క్లియర్గా నేను లాస్ట్ టైం వేసాను, మళ్ళీ కావాలంటే వేద్దాం, ఎందుకంటే బయట వీడియోలో చూశారు. నేను కారు లోపల వీడియో కూడా మేము డిస్ప్లే ఇది చూపించాం లాస్ట్ డిబేట్లో, మళ్ళీ వేస్తాం. అసలు కంటిన్యూస్గా లోపల బయటికి కనపడటం లేదని చెప్పేసి అది గొట్టం కనపడేసరికి ఒక ఛానల్ది తలకాయ మరి బయట పెట్టి మరి వాంటెడ్లీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడి క్లియర్గా అర్థమవుతుంది. దాని పర్యవసానంగా ఇంత జరిగింది. సరే, అది కరెక్ట్ కాదు, కేసులు పెట్టారు, సాక్షాత్ ఎమ్మెల్యేని ఏమనగా పెట్టి. సార్ మరి ఈ రకమైనటువంటి కన్వీనియంట్గా ఫ్యాక్ట్స్ అన్నింటినీ పక్కన పెట్టేస్తే అంటే మరి మనం కానీ ప్రజలు కానీ గుడ్డిగా నమ్మేస్తారనే ఏమైనా భావన, నీ రిపోర్ట్ కానీ లేకపోతే రాంబాబు గారి వ్యాఖ్యలు కానీ? సార్ మ్యూట్లో ఉందా సార్? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, మీది కూడా సార్. ఓకే ఓకే సురేష్ గారు, గతంలో మనం దీని గురించి చర్చలో నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. రాంబాబు గారు మాట్లాడింది 100కి 100 పాళ్ళు అసభ్యకరమైనటువంటి భాష. ఏ రాజకీయ నాయకుడు మరొక రాజకీయ నాయకుడిని ఆ విధంగా సంబోధించకూడదు, మాట్లాడకూడదు. ఒకటి. దానికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి దాడి కూడా తప్పే అని చెప్పి చెప్పాను. ఆ చెప్పిన సందర్భంలోనే ఒక రెచ్చగొట్టేటువంటి ఎలిమెంట్ ఫ్లెక్సీలో ఉన్నది, అందుకనే ఈ పరిణామాలు జరిగాయి. దానికి మరి తెలుగుదేశం పార్టీ ఆ ఫ్లెక్సీ పెట్టినటువంటి వాళ్ళు, ఊరు పేరు లేకుండా పెట్టినటువంటి ఫ్లెక్సీ పెట్టినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫోన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఏం చెప్పారు, సిట్టు నివేదికలో ఆంగ్లంలో ఉన్నటువంటి దాన్ని తెలుగులో రాశారు, కొన్ని పదాలు కొన్ని అని చెప్పి చెప్పారు. నేను ఇప్పుడే చూశాను ఒక ఫ్లెక్సీ, పల్నాడులో వెలిసాయి ఫ్లెక్సీలు అంటే మరి ఇది అది ఒకటేనో లేకపోతే భిన్నమైందో నాకైతే తెలియదు. మహాపాపం నిజం. 68.17 లక్షల కల్తీల నెయ్యి, అది నెయ్యే కాదు, జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూలు చేశారు. వైసీపీ పెద్దలు 250 కోట్లను తమ జేబులో వేసుకున్నారు. ఈ అంశాలన్నీ సిట్టు నివేదికలో ఉన్నాయండి. 250 కోట్లను వైసీపీ నాయకులు భోంచేశారని, లేకపోతే జంతువుల కొవ్వుతో చేసినటువంటి సింథటిక్ దాన్ని చేశారని సిట్లో ఉన్నాయా సురేష్ గారు? పేజ్ నంబర్ 35లో ఎన్డీడీబీ రిపోర్ట్ని డినై చేయలేదు. డినై చేయకుండా వెజిటబుల్ ఫ్యాట్స్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి ఏ రోజుల్లో డేట్స్ శాంపిల్స్ రిపోర్ట్ బ్యాక్ వచ్చిందో అది మెన్షన్ చేయడం జరిగింది సిట్ ఇచ్చినటువంటి చార్జ్ షీట్లో. ఒకటి సార్. రెండో పాయింట్, ఒకటి ఇప్పుడు ఎప్పుడు కూడా ఇవి కొద్దిగా ఫ్లెక్సీలు అంటే తెలిసిందే కదండి. ఇప్పుడు మనం మోదీ కనుక ఒక మాట మాట్లాడాడు అనుకోండి, దానికి తగ్గట్టుగానే విమర్శనాత్మకంగానే వేస్తారు. నేనే ఇక్కడ సమర్థించిన పాయింట్ ఏంటంటే, రెండోది దాంట్లో ఉందా అంటున్నారు. ఒక్క నిమిషం. 230 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. అవినీతికి అప్పుడున్న గవర్నమెంట్ బాధ్యత వహించదండి. వైసీపీ నేతలు అంటే ఏమైనా అంబట్రాంబాబు తిన్నాడా? ఆయన ఎందుకు భుజాలు తడుకుంటాడు? అవును సార్, ప్రాసెస్లో ఉంది. అదే సార్. ఇప్పుడు అలాగా సార్, ఇప్పుడు ఒకటి ఛార్జ్ షీట్ గురించే కదండి ఇక్కడ డిస్కషన్. ఛార్జ్ షీట్ గురించే కదా సార్. ఆగండి సార్, ఛార్జ్ షీట్ గురించే కదా మన డిస్కషన్ అంతా. నిన్న కమిటీ వేస్తానందు కూడా అసంపూర్తిగా ఉందన్న భావంతోనే కదా ఈ లోపల ఫ్లెక్సీలు వేసి. అలాగా సార్, నేనేమంటున్నానంటే వైసీపీ హయాంలో జరిగింది, అది వాస్తవం. వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఆ చిన్నప్పన్న ఎవరు ఎవరి పిఏ అని చెప్పేసి సిట్ రిపోర్ట్ తేల్చింది.
సుబ్బారెడ్డి గారు పిఏ. చిన్నప్పటి అరెస్ట్ చేయండి. అవును సార్, చేస్తారు. అది మన ఇప్పుడు అది ఆ ప్రాసెస్ నడుస్తుంది సార్. నేను ఫ్లెక్సీలో ఉన్న ఫ్యాక్ట్స్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. ఫ్లెక్సీ రెచ్చగొట్టడం అంటే రప్పారప్ప అంటే రెచ్చగొట్టడం సార్. రప్పారప్ప అంటే తప్పే ఉందని చెప్పేసి దాన్ని రెచ్చగొట్టడం అంటే రెచ్చగొట్టేటువంటి వ్యవహారం ఇది. ఏది రెచ్చగొట్టేటువంటి వ్యవహారం ఏది సార్? ఈ కల్తీ నై వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా మునిగిపోయింది. అల్టిమేట్ గా వీళ్ళు దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అవకాశాలు ఇస్తున్నారు వీళ్ళు. నేను చెప్తున్నా తర్వాత అయినా నేను చెప్పినటువంటి పదాలు తర్వాత అయినా రాజకీయాల్లో ఏమవుతాయో చూడండి. వీళ్ళు మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు దాని మీద అనుమానాలు వ్యక్తం చేయొచ్చు కాబట్టి దాని మీద ఒక కమిషన్ వేసిన తర్వాత దాని జోలికి వెళ్ళొద్దు సార్. నేనేమంటున్నానంటే ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలే కదా అక్కడ రాసింది అంటున్నా. 230 కోట్ల అవినీతి జరిగింది ఎవరి హయాంలో? వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఆ అవినీతి జరగడానికి కారణం ఏంటి? నిబంధనలు సడలించడం. నిబంధనలు ఎవరు సడలించారు? ఉన్నదని చెప్పారా? సీటు నిర్ధారించిందా? పొలిటికల్ పాయింట్ ఇదే కదా. అలాగా సార్, ఒక నిమిషం ఆగండి. కాదు, లెక్కర్ కుంభకోణం జరిగిందన్నాం. ఎవరినంటాము? వైసీపీ ప్రభుత్వాన్ని అంటాం. వైసీపీ ప్రభుత్వాన్ని అంటాం. సిట్టు నిర్ధారించిందా? 250 కోట్లు తెలుగుదేశం వైసీపీ నాయకులు తిన్నారనే సిట్టు నిర్ధారించిందా? నేను అనేది వాళ్ళు అసలు తినలేదు. వాళ్ళకి మీరు నేను కాదు, మీరు నేను టీడీపీ తినే అవకాశం లేదు కదా సార్. వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క గేమ్ ప్లాన్ రివర్స్ అయింది. అది నేను చెప్పదలుచుకుంది. రెచ్చగొట్టింది వాళ్ళు. ఆ ఫ్లెక్సీ ఊరు పేరు లేకుండా ఫ్లెక్సీలు పెట్టి దాని మీద బొమ్మలు వేసి ఏం చేద్దామని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే. ఇదే మొదటిసారి ఫ్లెక్సీలు పెట్టడం, ఇదే మొదటిసారా సార్ అంటారు. మీరు ఇప్పుడే చూసారా? మీరు గతంలో చూసారా ఎటువంటి ఫ్లెక్సీలు వెలిసినాయో? ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు. గతంలో వేసిన వాటి గురించి సమస్య కాదు, వెయ్యలేదని నేను అంటలేదు. ఇప్పుడు రెచ్చగొట్టడానికి అధికార పక్షంలో రాసింది ఉన్న విషయమే కదా రాసింది. మాట్లాడండి. గతంలో చేశారు, వాళ్ళకి తప్పు పట్టాం. గతంలో చేసినటువంటి వాళ్ళు ఎవరు సమర్థించలేదు. తేడా ఉంది కదా. శాంతి భద్రతల సమస్యని ఎవరు సృష్టిస్తున్నారు? మీరు కావాలంటే వార్తలు చదువుకోండి, కానీ డిబేట్ లో మీరు అట్లా వాదించడం కరెక్ట్ కాదు. సురేష్ గారు, అనలిస్ట్ గారు చెప్తున్నది విని మీరు ఒక నిమిషం ఆగండి. ఎవరి అభిప్రాయాలు అనుకుంటే ఒక నిమిషం ఆగండి. అంటే మరి రప్ప అంటే తప్పే ఉందని చెప్పేసి అది అయిపోతున్నాయా? వినండి సార్, మీ రప్పాలంటే నేను కూడా చాలా వస్తాయి. రప్ప ఫ్లెక్స్ ఎవరు సార్ వేసింది? ఎవరు వేసింది? కార్యకర్త వేసింది. ఇప్పుడు ఎవరు వేశారు? ప్రభుత్వం మీరు కోటి ప్రభుత్వం సమర్థించాలనుకుంటే ఇది వేరే కాదు. నేను పోలుస్తున్నా, చెప్తున్నాను. ఒక నిమిషం ఆగండి. సమర్థించారు. మీరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు నాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు నాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు పనికిరారు నేను అనలేదే. మీరు పనికిరారు. ఒక్క నిమిషం ఆగండి. రప్ప కార్యకర్త పెడితే సమర్థించింది ఎవరు? రప్పని సమర్థించింది ఎవరు? ఎవరు సమర్థించారు? ఎవరు సమర్థించింది? జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు. అది రెచ్చగొట్టడం అంటే మనకు అనవసరం. అది టాపిక్ ఏంది? నేను అందుకనే సిట్ రిపోర్ట్ లో ఉన్నది. వీళ్ళు కూడా తప్పు చేసి సీనియర్ అడ్వకేట్ జరుపుకోండి. సిట్ దర్యాప్తు జరుగుతుంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది. వీళ్ళు ఫ్లెక్సీలు వేయటం ధర్మమా న్యాయమా అని అడుగుతున్నాం. అట్లాగే కమిషన్ ని మళ్ళీ అపాయింట్ చేస్తుంది. ఇదంతా కూడా రాంబాబు గారు నేను పీకేస్తానంటే అధికారం ఆయనకి ఎవరు ఇచ్చారు? ఆ చట్టబద్ధం వద్దా? అది ఆయన వ్యక్తిగత ఇష్టం సార్. చట్టం అంటే చట్టబద్ధతని క్వశ్చన్ చేశాడు. అక్కడ చట్టాన్ని క్వశ్చన్ చేశాడంటే చట్టబద్ధంగా లేని ఫ్లెక్సీని పీకేస్తానన్నాడు. అది కరెక్ట్ అయితే అది కరెక్టే. వాళ్ళు విరుద్ధంగా ఫ్లెక్సీ వేస్తే ఆయన కూడా మాట్లాడతారు. తప్పే ఉంది ఇక్కడ మాట అనుకోండి. ఎట్లా ఉంటారు సార్? చట్ట వ్యతిరేక కార్యక్రమాలని ఒక మాజీ చట్ట విరుద్ధంగా లేదు అక్కడ.
ఫ్లెక్సీ మనం చట్టబద్ధంగా అనుకుంటున్నాం పెట్టారు సార్. లేదా అనేది కాదు ఇక్కడ సరే, టాపిక్. లీగలైజా ఇక్కడ టాపిక్ అది ఇల్లీగలా, కాదు. లీగలా ఇల్లీగలా? అది లీగల్ గా పర్మిషన్ తీసుకున్నారా లేదనేది కాదు ఇక్కడ టాపిక్. కాదు దానిలో సార్, ఏమని ఉంది, ఇదే సార్ నేనేమంటున్నానంటే, దానిలో ఏమని ఉంది ఫ్లెక్సీలు మీరు అనేది మీ ఛానల్ తరపున మీ మీరు- ప్రభుత్వ హయాంలో కదా జరిగింది. కాదు సార్, మీ ప్రభుత్వ మీ ఛానల్ హయాంలో తరపున జరిగిందని కదా సమర్థిస్తున్నారు, సిట్టి మీరు చెప్పింది. వ్యక్తిగతంగా సమర్థిస్తున్నారో నాకు వైసీపీ తెలియదు. ప్రభుత్వ హయాంలో కదా జరిగింది అది. ఫ్లెక్సీ ఐటమ్ నిబంధనలు ఎవరు ఎత్తారు? రాష్ట్ర వ్యతిరేక నిబంధనలు ఎవరు మార్చారు? ఊరు బయట నిబంధనలు ఎవరు మార్చారు? సార్? దాని వల్ల ఇద్దరు కదా కల్తీ పర్మిషన్- జరిగిందని చెప్పేసి సిట్ అంటే సిట్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చింది. చేస్తారా ఏంటి ఫ్లెక్సీల్లో? అంటే మరి సిట్ ఏదైతే సిట్టి చెప్పింది కూడా వేసుకోరు. సమస్య తెలిస్తే ఓకే. అది ఏదో తెలుసా చట్టంలో? Let me conclude ఇంకో దేశంలో this ఉరి topic చేస్తారు. with మీకు the closing comments. మన దేశంలో ప్రజాస్వామ్య ఒక దేశం నిమిషం కాబట్టి ఆగండి. చెప్తుంది. ఒక నిమిషం ఆగండి. ఇంకో ఒక దేశంలో నిమిషం. ఉరి చేస్తారండి ఓకే. ఫ్లెక్సీలు వచ్చిన వాళ్ళని. ప్రజలకు తెలుసు కానీ ఏ ఫ్లెక్సీ ఇది కరెక్ట్, ఏ ప్రజలు ఫ్లెక్సీ కాదు అనేది చేస్తారు సార్. చూస్తారు. ఒక్క నిమిషం. ముందుంది ముసళ్ళ పండగ. సార్ గఫూర్ రైట్ ఓకే. ముందుంది ముసళ్ళ పండగ. మంచిదే. ఓకే గఫూర్ గారు ఖచ్చితంగా తెలుస్తారు. గఫూర్ గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ప్రభుత్వ హయాంలో నిబంధనలు మార్చడం ద్వారా 230 కోట్ల అవినీతికి ఆస్కారం కల్పించారు అనేది సిట్ రిపోర్ట్ సారాంశం. 60 లక్షల కేజీల నెయ్యి కెమికల్ అనేది సారాంశం. 20 కోట్ల లడ్డూలు సారాంశం. అవి ఆ ఫ్లెక్సీలో ఉన్నాయట. ఇప్పుడు ఫ్లెక్సీ పర్మిషన్తో పెట్టారు లేదనేది కాదు, ఇప్పుడు దాంట్లో ఉన్న టెక్స్ట్ గురించే మనం మాట్లాడుకుంటాం సార్. సురేష్ గారు, అక్కడ వాళ్ళు రెండు పార్టీల మధ్య ఆవేశాలు, మన మధ్య ఆవేశాలకు దారి తీయకూడదు. పాయింట్ ఏమిటంటే, రాష్ట్రంలో పోయినసారి వైసీపీలో ఫ్లెక్సీలు వేసినారు, లేకుంటే మీరు చెప్పినవన్నీ చేసినారు. నెట్ రిజల్ట్ ఏమైంది? 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పినారు కదా, మేము దీన్ని హర్షించడం లేదు. కాబట్టి ఆ మధ్యలో 5 లేచిపోయింది, 151 బదులు 11 మిగిలింది. ఇప్పుడు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని అనవసరమైన విషయాల వైపుగా తీసుకొని పోవడం కానీ, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడం కానీ అధికారులు ఉండే వాళ్ళు చేయరు. కాబట్టి ఇప్పుడు సిట్టు సార్ అసలు ఆ తెలుగుదేశం వాళ్లకు స్పృహ ఉండాలా? పైన ఢిల్లీలో నాటకం నడుస్తుంది సార్. ఇదే ఇప్పుడు ఆ సిబిఐ ఉద్దేశపూర్వకంగా జంతుకోని పక్క తప్పించింది. వాళ్లకు వైవి సుబ్బారెడ్డి నిరికించడం ఇష్టం లేదు, నాన్ అఫిషియల్స్ నిరికించడం ఇష్టం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏం కావాలా, మీరు ఏమన్నా తన్నుకోండి, 25 సీట్లు మాకు కావాలా. కాబట్టి మీలో ఎవరు బలహీన పడకూడదు, మీ బలాబలాలు మీరు పెట్టుకోండి, 25 సంపాదించుకోండి, ఇద్దరు కలిసి మమ్మల్ని బలపరచండి. ఇది రాజకీయం ఆంధ్ర రాష్ట్రంలో. అసలు దొంగను వదిలిపెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే బీజేపీ దాని చెడ్డగాడు, డబ్బులు కావాలా, కాబట్టి బీజేపీ ఏం చెప్తే అది. వైసీపీ వాళ్ళు బీజేపీకి దూరం జరగరు, బీజేపీ చుట్టూ ఉంటారు. కాబట్టి సిబిఐ వాళ్ళు తగాదా పెడితే ఆ తగాదాలో జనంని తీసుకొని పోయి జనం మధ్య వైషమ్యాలకు దారి తీస్తున్నాయి. నేను చెప్పేది ఏమంటే, ఫ్లెక్సీలు ఇప్పుడు సురేష్ గారు మీకు ఉదాహరణ చెప్తాను నేను. విజయవాడ నగరంలో రేపు కావాల్సి చూద్దాము. విజయవాడలో మేము మా పార్టీ తరఫున న్యాయమైంది లేదా అధికారయుతమైంది చట్టబద్ధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఫ్లెక్సీ ఇస్తాం అనుకోండి, ఏం చేస్తారు? మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి కోసేస్తారు, మా జెండాలు కూడా కోసేస్తారండి. ఏడం తోరణాలు గుంటూరులోనే చెప్తున్నాను. గుంటూరులో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అక్కడ మీటింగ్ పెట్టినాం. మొత్తం మరుసటి రోజుకే మొత్తం తోరణాలని కోసేస్తారు. అయ్యా కనీసం ఒక 2-3 రోజులు ఆగితే మా మహాసభ అయిపోతుంది అంటే ఒప్పుకోలే. కాబట్టి ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే ఈ తగాదాలు రావు. ఫ్లెక్సీలు పెట్టడానికి పర్మిషన్ తీసుకునే పెట్టాలా, పర్మిషన్ లేకపోతే తీసేస్తారు. దాంట్లో న్యాయం అన్యాయం సమస్య చెప్పడం లేదు. ఇటువంటి ఉద్రిక్త వాతావరణం. ఇప్పుడు ఏమైంది, పోలీసు వాళ్ళు నిన్న వీళ్ళు విచ్చలవిడిగా పోయినారు, ఈ రోజు ఆయన విచ్చలవిడిగా 7 గంటలు మొత్తం స్తంభింపజేసినాడు. దీనివల్ల అల్టిమేట్ సఫరర్స్ ఎవరు? ఏం మెసేజ్ పోతుంది బయటికి? కూటమి ప్రభుత్వం వీక్ అయిపోతుంది అనేటువంటి మెసేజ్ పోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మొన్న ఇంప్లిమెంట్ చేస్తారా, ఈ రోజు కూడా ఇంప్లిమెంట్ చేసి, అయ్యా నువ్వు 5-10 మంది లేదా 50 మంది లోపుగా మేము ఉంటే ఇదిగో వెహికల్స్ లో మీరు పోండి, పరామర్శించుకోండి, ప్రెస్ మీట్ పెట్టుకోండి. లేదు పొలిటికల్ గా మీటింగ్ పెట్టుకోదలుచుకున్నారా, మీరు పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెట్టి మీ ఇష్టం ఏం ఉపన్యాసాలు చెప్పుకోండి. కానీ ఇట్లా మొత్తం ఇదంతా కూడా స్తంభింపజేయడానికి మేము అంగీకరించామని చెప్తే అది జరిగి ఉండేది కాదు. ఏమైనప్పటికీ రాబోయే కాలంలోనైనా
నా పాయింట్ ఏంటంటే మీరు సుప్రీంకోర్టుకు పోతారా, సుప్రీంకోర్టు పోకుండా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆల్రెడీ ఒకటి ఉంటుంది మనకు, గవర్నమెంట్ కు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఉంటుంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కు రెఫర్ చేయడంలో తప్పు లేదు. అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది లేకుంటే దాంట్లో అవన్నీ చూసి ఇది విచారణ అర్హమా కాదా అని వాళ్ళే చెప్తారు. తెలుగుదేశానికి కూడా ఫేస్ సేవింగ్ కావాలి కదా సార్. వాళ్ళు ఏదో ఈ జంతు కోగుది ఇరికాటంలో పడినారు, బయటపడడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా, ప్రజల మధ్య వైషమ్యాలు పెరగకుండా చూసుకోవడం మాత్రం అన్ని పార్టీలకు, ఆ రెండు పార్టీలతో పాటుగా అన్ని పార్టీలకు అవసరం. రాష్ట్రం యొక్క అభివృద్ధి, ప్రజల పరిస్థితులు, ప్రజలను ఎట్లా బాగు చేయాలా, దీని మీద చర్చ జరిగితే నలుగురికి ఉపయోగం తప్ప, అట్లా కాకుండా తొడలు కొట్టుకొని మీసాలు తిప్పుకొని నీ సంగతి తెలుస్తాను ఒకడంటే, నీ సంగతి తెలుస్తాను ఒకడంటే, లకారాలు ఒకడంటే ఇంకో లకారం అంటే ఏం, దానివల్ల వచ్చేది ఏమిటి నాకు అర్థం కాల. ఆధిపత్య పోరు, దీనివల్ల రాష్ట్రానికి వచ్చేది ఏం లేదు, ప్రజలకు వచ్చేది ఏం లేదు. రెండు పార్టీలు దాన్ని సంయమనంతో చట్టబద్ధంగా కూటమి అధికారం ఉంది, వాళ్ళు చేయొచ్చు, అభ్యంతరం లేదు. అయితే ప్రజల్ని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేయకుండా ఏమైనా చట్టపరంగా చేస్తే మంచిది. వైసీపీ కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మానవ హక్కుల సంఘానికి ఇచ్చినారు, ఇవ్వచ్చు. సుప్రీంకోర్టుకు వేయచ్చు, లేదా కేంద్రానికి కంప్లైంట్ చేయొచ్చు, చేసుకోండి, అభ్యంతరం లేదు. అంతే తప్ప ఈ జనాన్ని సమీకరించి తగాదాలు పెట్టే పని మాత్రం ఇద్దరూ చేయకూడదు అనేది, ఆ రకంగా గ్రహిస్తే మంచిదనేది నేను మనవి చేస్తున్నాను సురేష్ గారు. ఇది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. ఎందుకంటే రాష్ట్రం ఈ రకమైనటువంటి ఘర్షణ అంటే ఇంకా 3.5 సంవత్సరాలు నడవాలి ఈ గవర్నమెంట్. ఈ రకంగా రోజు తగాదాలు రోజు అయితే వాళ్ళ అజెండా లేచిపోతుంది, అభివృద్ధి లేచిపోతుంది. ఇక జగన్ ఆరోపణ చేయడం, వీళ్ళు సమాధానం చెప్పడం, వీళ్ళు ఆరోపణ చేయడం, జగన్ రెచ్చగొట్టడం, ఇది సరిపోతుంది 3.5 సంవత్సరాలు. ఇది మంచిది కాదు. అధికార పార్టీకి ఎక్కువ బాధ్యత. రైట్.